వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ లో ఉన్నామండి. ఈ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. రకరకాల మోడల్స్ ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే వేరే ఏదైనా చూసిన మోడల్స్ ని అక్కడ 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ ని కేవలం 2 తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్ లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులను జ్యువెలరీస్ ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 గ్రామ్స్ లోనో 6 గ్రామ్స్ లోనో 8 గ్రామ్స్ లోనో ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువ మోడల్స్ దొరికేవి కాదు మేడం. ఎందుకు అని అంటే మనం చూపిస్తాం, లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం, కానీ దానిలో వచ్చేటోడికి ఇది వచ్చేటోడికి 5 గ్రామ్స్, ఇది వచ్చేటోడికి 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా పెరిగిపోతా ఉంటది. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో ఒక ఛాన్సే ఉంటది, వాళ్ళకి 2-3 ఛాన్సులు రావట్లేదు, లేదా ఒక 10 ఛాన్స్ దొరకట్లేదు. అంటే ఒక 10 రకాలు అదే వెయిట్ లో అదే తూకంలో కావాలనుకుంటే దొరకట్లేదు. అందుకనే మెగా నక్లీసులు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్ లోనే 300 రకాలు ఉన్నాయి. ఏ మోడల్ పట్టుకున్నా 5 గ్రాములకే. ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్, వాళ్ళకు ఉండే శాలరీస్ కానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటది కాబట్టి మనం ఇది తక్కువ రేట్లో తయారు చేసుకోవడం కుదిరింది. మనకి ఎంతో ఫేమస్ అయిన, మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డాం. మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది. స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇయే మోడల్స్ ని మళ్ళా మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్ లోనే ఇది 5 గ్రామ్స్ 8 గ్రామ్స్ అవ్వచ్చు, 7 గ్రామ్స్ అవ్వచ్చు, 6.5 అవ్వచ్చు, ఎంత వెయిట్ అయినా పెరగచ్చు. ఎందుకంటే ఒక పీసు సింగల్ గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది. మేము మల్టీ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్ లో తయారైపోయింది. ఇంత లో బడ్జెట్ లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటు ఇంత పెరిగింది. ఇంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటదని 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లన్నీ అందరికి అందుబాటులో తీసుకొచ్చారు. అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు. దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, నాకు కూడా ఉన్నాయి మనసు నిండా. ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మాకు విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైనా కాదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందాం అండి. అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? ఏంటంటే అండి, షీటెడ్ జ్యువెలరీ, కట్టు గాజుల జ్యువెలరీ. కట్టు అని అంటే అండి లోపల కాపర్ ఉంటది, కాపర్ పైన బంగారం రేకిని కట్టేస్తాం, అంటే షోల్డరింగ్ చేస్తాం. అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ, కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో. ఇది ఇంగ్లీష్ లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ. లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటదండి, లోపల మెటీరియల్ కాపర్ ఉంటది. అందుకోసం దీన్ని షీటెడ్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి గోల్డ్ షీట్ జ్యువెలరీ, షీటెడ్ జ్యువెలరీ. ఇది ఇప్పుడు మీరు ఇస్తున్న బంగారం 916 అండి, మరి షీటెడ్ ఏమేస్తున్నాం? 24 అండి, పూర్తిగా బంగారం 24 ఇస్తున్నాం. పైన షీటు, లోపల వచ్చేటోడికి కాపర్ ఉంటుంది, లోపల వచ్చేసి కాపర్ ఉంటుంది. సో ఇంత పర్సెంట్ ఉంటుంది అనేది మీరు లిఖిత పూర్వకంగా ఇస్తారండి, బిల్ ఉంటుంది 100% అండి. బిల్లింగ్ ఏదైతే ఉందో పక్కా జిఎస్టీ బిల్లింగ్ జరుగుతుంది. ఈ బిల్లింగ్ మీద ఐటమ్ టోటల్ వెయిట్ పడుతుంది, ఐటమ్ గ్రాస్ వెయిట్ పడుతుంది, ఐటమ్ రిటర్న్ వెయిట్ కూడా పడుతుంది. అంటే 3 వెయిట్లు వస్తాయండి. ఒకటి ఐటమ్ ఎంత ఉందో అన్నది వస్తుంది, 2 కస్టమర్ ఎంత ధరకు కొన్నారు, అది ఏ వెయిట్ కొన్నారు. అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 5 గ్రాముల బంగారం తీసుకున్నాం అంటే 5 గ్రాములకి మనకు వాల్యూ కట్టిస్తారు. కానీ మీరు ఇక్కడ 5 గ్రాముల బంగారం కొనుక్కుంటే మీరు 3 గ్రాములకే రిటర్న్ వాల్యూ ఇస్తా అంటున్నారు, అంటే కొంచెం తగ్గించేస్తా అంటున్నారు. ఎందుకు అలాగా?
ఎందుకు అలాగేనంటే అండి, ఆ. మీరు 5 గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా, ఉమ్, ఇక్కడ మా దగ్గర ఈ 5 గ్రాములు ఏదైతే ఉందో ఉమ్, దాని వర్క్ ఫుల్ ఒక 30-40 గ్రామ్స్ ఐటమ్ దగ్గర జరుగుతుంది. ఉమ్, ఒక 30-40 గ్రామ్స్ పర్ సపోజ్ ఒక 30 గ్రామ్స్ దగ్గర చూసుకుందాం. ఉమ్, 30 గ్రాములు ఒక నక్లీస్ ని మనం 5 గ్రాములకి ఇస్తున్నాం, దానిలో రిటర్న్ వస్తే హాఫే ఇస్తున్నాం. ఉమ్, మన క్లారిఫై అదే కదండి. ఉమ్, కానీ ఇక్కడ 30 గ్రాముల ఐటమ్ దగ్గర ఉమ్, అదే గోల్డ్ అయితే గనక ఓన్లీ 30 గ్రామ్స్ వచ్చేస్తది అని అంటున్నారు. అవును. కానీ ఆ 30 గ్రామ్స్ ఐటమ్ తయారు చేయడానికి అయ్యే ఉమ్, ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో ఉమ్, మినిమం 20% అప్పుడు చూసుకున్నా ఉమ్, 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది. అవును. 6 గ్రాములు వేస్టేజ్ అవుతుంది. ఏది 20% అయితే ఉమ్, 15% అయితే ఉమ్, ఇంచుమించుగా మీకు 4.5 గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది. ఉమ్. సో దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చేటోడికి మేము ఏం చేసామంటే అండి, ఉమ్. దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో 916 లో ఉమ్, డిపెండింగ్, ఉమ్, అది వేస్టేజ్ ఒక పర్ సపోజ్ ఒక నెక్లెస్ దగ్గర ఉమ్, ఒక 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది అనుకోండి, ఉమ్, వాటిల్లో ఒక 3 గ్రామ్స్ వరకు బంగారం తయారీలో పోతుంది. ఉమ్, మిగతా 3 గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ చార్జెస్ అని ఉమ్, ఇలా ఉంటది. ఉమ్, ఇక్కడ మా దగ్గరకు వచ్చేటోడికి ఉమ్, మేమేదో తక్కువకి ఇచ్చేయడం కాదు, ఉమ్, మేం చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో ఉమ్, అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు, ఉమ్, ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది. ఉమ్, ఉమ్, అందుకోసం వాళ్ళ దగ్గర 6 గ్రామ్స్ వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ 3 గ్రామ్స్ పడిపోయింది. ఉమ్, టోటల్ గా ఏదైతే ఉందో దీనిలో అరుగుదలను కూడా మేము దీనిలోనే తీసేసుకుంటున్నాం. ఉమ్, అంటే ఇప్పుడు ఉమ్, మీరు ఒక 50 గ్రామ్స్ నక్లీస్ కొన్నారా అనుకోండి, ఉమ్, మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత అది కరిగితే ఉమ్, అది ఒక అరగ్రామైనా తగ్గిద్ది ఉమ్, అవును. ఖచ్చితంగా. Definitely. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, ప్రతిరోజు రోజువారీగా వాడితే మీకు ఎక్కువ బిల్లింగ్ లో మీకు మెన్షన్ చేసేస్తున్నాం ఇప్పుడే. ఏమంటే మీరు ఎప్పుడు వచ్చినా, మీరు ఎలా వాడినా, ఎలా అరిగిపోయినా సరే మీకు నేను ఇంత గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిసింగ్ బిల్లింగ్ ఇచ్చేస్తున్నాం. ఆ బిల్లింగ్ కూడా ఒకటి కస్టమర్ దగ్గర, ఒకటేమో స్టోర్ లో, ఒకటి వచ్చేటోడికి హెడ్ ఆఫీస్ లో, ఇంకోటి వచ్చేటోడికి గూగుల్ క్రోమ్ లో సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మీ దగ్గర తీసుకున్నట్టు బంగారం, ఇప్పుడు ఈ నెక్లెస్ లకి వద్దామండి, ఇవన్నీ 5 గ్రాములు తయారైనవి. Yeah. ఇవి ఎంతకాలం మన్నుతాయి, అంటే ఎంతకాలం కంటే అరుగుదల ఒకటి స్టార్ట్ అవుతుంది కదా, Yeah. సో ఎంతకాలం వరకు వీటిని హ్యాపీగా వేసుకోవచ్చు, ఎప్పటికీ ఆ రాగి బయటపడుతుంది, సో దానికి ఏమైనా వారంటీ ఉంటుందండి? వీటిలో మనకి 916 లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి. ఇప్పుడు 916 లో మనకి ఉంగరాలు, గొలుసులు ఇలాంటివే అరుగుదల వస్తాయండి. ఎందుకనంటే సూత్రాల బరువుకి ఇక్కడ బ్యాగ్ చైన్ ఏదైతే ఉందో అరిగి తెగిపోతా ఉంటాయి. అండ్ అలాగే సాదా గాజులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ టఫ్ వాడితే ఆ పైన ఉన్న డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోద్ది. అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటి వరకు మాత్రమే 4 ఇయర్స్ అనో 5 ఇయర్స్ అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది. కానీ బికాస్ మిగతా ఈ నక్లీసెస్ ఏ అయితే ఉన్నాయో ఇవి అరుగుదల అన్నది అకేషనల్ గా వాడతారు కాబట్టి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటదండి. అంతేకాకుండా ఐటమ్ ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. సర్వీస్ ఫ్రీ. ఒకవేళ రాళ్ళు పోయినా, ముత్యాలు పడిపోయినా, ఏం పడిపోయినా సరే అండి, ₹1 చార్జెస్ ఉండదు. అయ్యో, ఇది అయితే బ్రహ్మాండంగా ఉందండి బాబు. టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది. ఫర్ సపోజ్ మీరు ఇవాళ ఈ ఐటమ్ కొన్నారు, రేపు ఎల్లుండో వచ్చేసి ఏమండి ఇది మాకు కొంచెం ఎక్స్చేంజ్ చేయండి ఈ మోడల్ అన్నారనంటే గనక ఎక్స్చేంజ్ అవ్వదు. అసలు అడుగుదాం అనుకున్నానండి ఇది, ఎందుకంటే మాకు ఒక్కోసారి బంగారం తీసుకున్న తర్వాత కూడా ఇది కాకుండా ఇంకో పీస్ తీసుకుంటే బాగుండండి, అది బాగుండేది అని పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు లేడీస్ కి, అది తీసుకోవాల్సింది, ఇది కంటే అది బాగుంది సేమ్ వెయిటే కదా. అట్లా పోయిన 2 రోజుల్లో మనసు మారింది అనుకోండి, సేమ్ పీస్ తెచ్చాం అనుకోండి, అట్లా ఏమైనా ఎక్స్చేంజ్ ఇస్తారా? చాలా మటుకు కస్టమర్స్ కూడా ఒకసారి ఆ ఫంక్షన్ కు వాడేసుకున్నాం, తర్వాత తెచ్చి ఏదో మార్చేసుకుందామను, ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయండి. అందుకనే చెప్తున్నాను, వాళ్ళు తక్కువగా ఉంటారు కానీ ఇలాగా మార్చుకోవాలనే ఉద్దేశం ఏదైనా ఉందనంటే గనక ఫస్ట్ గుంటా మీరు డ్రాప్ అయిపోవచ్చు. ఇవన్నీ 5 గ్రామ్స్ లోనే తయారయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దాదాపు 300 సెట్స్ ఉన్నాయి. 300 సెట్స్, 300 మోడల్స్ ఉన్నాయండి. ఒక మోడల్ కు ఒక మోడల్ సంబంధం ఉండదు.
ప్రతి మోడల్ ఏ మోడల్ అయినా 5 గ్రాములకే మనం లాంచింగ్ చేసాం. సో ఇన్ని రాళ్ళు ఉన్నాయి కదండి, ఏదైనా రాయి పోయినా మళ్ళీ మీరు పెట్టిస్తారు. మేము పెట్టిచ్చేస్తాం. ఇప్పుడు చూడండి. ఇదే నక్లీస్ కేవలం 5 గ్రాముల్లో తయారైంది. ఇది ఇందులో స్టోన్ చార్జెస్ గానీ బీడ్స్ గానీ ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ లేదు. 5 గ్రాములు గోల్డ్ కి మాత్రమే మేము పేమెంట్ తీసుకుంటున్నాం. అండ్ లైఫ్ టైం సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇస్తున్నాం. ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే మేమే తయారు చేసి, మేమే రిపేర్ చేసి, లేదంటే మేమే పాలిష్ చేసి ఇచ్చే కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిజైన్స్ బాగున్నాయి, ఓకే, బట్ మాకు ఇంకా వేరే ఏదైనా డిజైన్ కావాలనుకోండి, మాకు డిఫరెంట్ పాలిష్ లో నాకు నచ్చిన డిజైన్ ఏదైనా కావాలి అంటే మీరు తయారు చేసేస్తారా? ఖచ్చితంగా. మీరు ఏ కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళారు, ఏదైనా మాల్స్ లోకి వెళ్ళారు, లేదంటే ఆన్లైన్ చూసారు, ఎనీ జ్యువెలరీ, అది టెంపుల్ జ్యువెలరీ కావచ్చు, సీజెడ్ జ్యువెలరీ కావచ్చు, డైమండ్ జ్యువెలరీ కావచ్చు, ఎనీ మోడల్ ఫోటో ఇచ్చారంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే మోడల్ ని అక్కడ ఒక 100 గ్రామ్స్ అనుకున్నారు అంటే 10 10 తులాలు అనుకోండి, ఇక్కడ 2 తులాలు 2.5 తులాల్లో మనకి ఐటమ్ తయారైపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ బయట 2 తులాల్లో చూసారనుకోండి, మన దగ్గర 1/2 తులంలోనే తయారైపోతుంది. పెద్ద పెద్ద సెట్స్ అన్ని చేస్తారండి, వడ్డానాలు అంటే బ్రైడల్ సెట్స్ అవన్నీ, ముక్కు పొడక కానించి ఎనీ వడ్డానాలండి. ఎనీ వడ్డానం మీకు మీరు ముక్కు పొడక ఆర్డర్ ఇచ్చినా తయారు చేస్తారు, వడ్డానాలు ఆర్డర్ ఇచ్చినా సరే తయారు చేసేస్తారు. మనకు వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే ఉందా, లేకపోతే ఇంకెక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు బిజినెస్? ఎక్కడ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్రాపర్ రాజమండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనం రాజమండ్రిలోనే స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా సరుకు సప్లై చేస్తాం. ఒక రాజమండ్రిలోనే మనకి 3 స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వచ్చేటోడికి 2 స్టోర్లు ఉన్నాయి. మొత్తం 5 స్టోర్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ప్యూర్ వెండి అండి, లేకపోతే ఇది కూడా మన కాన్సెప్ట్? మన కాన్సెప్ట్ అండి. వెండిలో కూడా మన కాన్సెప్ట్. వెండిలో మన కాన్సెప్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 2 years బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అండి, ఈ సిల్వర్ ఏదైతే ఉందో 10 తులాలు పెట్టి కొంటున్నారు. 10 తులాలు ఇంచుమించుగా 10,000 రూపాయలు పెట్టి కొంటున్నారు అనుకోండి. వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది. రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది 5,000 6,000 70 టచ్ 80 టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్. చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగాను ఉంది. మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి. ఇది వచ్చేటోడికి గ్రాము 20 రూపాయలు, అంటే తులం 200 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయింది అనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000 ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి. సో దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ అంటే ఒకవేళ ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి. మీరే క్లీన్ చేసుకోవచ్చు, మీరే కడిగేసుకోవచ్చు, మీరే బ్రష్ కొట్టుకోవచ్చు, మీరే తెల్లగా చేసేసుకోండి. 4-5 years వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. ఆ వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి. ఇందులో ప్యూర్ వెండి పైన ప్యూర్ వెండి వస్తుంది. ప్యూర్ వెండి వస్తుంది. ఇందులో పట్టీల్లో మనకి కేవలం 350 రూపాయల రేట్ కానించి 400 రూపాయలు 800 రూపాయలు 1000 రూపాయల రేట్ లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి. అవి 3 years 4 years వాట్ ఎవర్ మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి అనుకూలమైన మోడల్స్ ఇంచుమించుగా దీనిలో కూడా 500 మోడల్స్ పైన డిస్ప్లేలో ఉంటాయి. ఇది కూడా ఏదైనా మోడల్ చేసి ఇస్తే చేయగలరండి? వీటిల్లో ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ ఇంచుమించు రిలేటివ్ గా మన దగ్గర దొరికేస్తాయి. ఎందుకనంటే పట్టీలో అనేటోడికి ఎక్కడ చూసినా జాలీలు ఉంటాయి, లేదంటే ఆ గుత్తులు ఉంటాయి, పైన కొంచెం డిఫరెంట్లు ఉంటాయి. ఆ కొంచెం డిఫరెంట్లు అయ్యో మేమే క్రియేట్ చేసి మేమే డిస్ప్లే చేసిస్తాం. ఎందుకనంటే ఇప్పుడు 916 అనుకోండి, మీరు వెయిట్ చేసినా ఒక అందం. ఎందుకనంటే టైం పట్టింది, దానికి పేమెంట్ ఎక్కువ చేసాం కాబట్టి. వెండిలో కూడా ఆర్డర్ తీసుకొని చేసేంత టైమింగ్ కస్టమర్ దగ్గర ఉండదు కాబట్టి మేము మోడల్ ఏదైతే ఉన్నాయో అన్ని మోడల్స్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మోడల్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేసేసాం. 4 తులాల్లో గోల్డ్ అనుకోండి, అది ఇంచుమించుగా మీకు 2,40,000 దాకా అవుతుంది ఈజీగా. అన్ని కలిపి ఇక్కడికి వచ్చేటోడికి అది 2,40,50,000 పెట్టే బదులు ఇక్కడ ఒక 50,000కి ఆ చైన్ వచ్చేస్తది. అది ఎలా వాడుకుంటున్నామో ఇది అలాగే వాడుకోవచ్చు. కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే సర్వీస్ లో గానీ ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి, మీరు
916 కొంటారు. ఉమ్, తిరిగి మీరు సేల్ చేసేటప్పుడు కూడా ఉమ్, 1 గ్రామ్ దగ్గర 100 రూపాయలు మార్జిన్ ఉమ్, కస్టమర్ కి కావాలి, అదే కొనుక్కుండే వాళ్ళకి కావాలి, ఉమ్, అది కస్టమర్ కి వేస్తారు. ఉమ్, కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో 24 క్యారెట్ రిటర్న్ ఇవ్వటం వల్ల ఉమ్, స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం. ఉమ్, ఓకే. అంటే డిపి రేట్ అని వస్తుందండి. ఉమ్, ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది. ఉమ్, అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి, ఉమ్, స్క్రీన్ రేట్ ఎవ్వరు ఉమ్, ఎవరైనా సరే Hmm. 100 రూపాయలు తక్కువ పెట్టే కొనుక్కుంటారు మీ దగ్గర గోల్డ్. ఉమ్. అంటే కొను- అందులో అంటే కూడా అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అంటాం కదా, అట్లాగే ఉంది నిజంగా. బంగారం పరిస్థితి అయితే అదేనండి. అన్- మీ దగ్గరే కొన్నాం కదరా బాబు అని అన్నా కూడా మేకింగ్ పోతుంది కదండి, వేస్టేజ్ పోతుంది, కానీ మనకు అర్థం కూడా కాదు. అంత పాత కన్ఫ్యూజ్ బంగారం రేట్ ఇంతే అని అంటారండి. అంతే, సింపుల్ ఒకటే అంతే. ముక్క, ఆ. పాత బంగారం రేట్ ఇంతే. ఉమ్, కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం. ఉమ్, అది పూర్తిగా బిల్డింగ్ లోను మెన్షన్ చేస్తున్నాం, ఉమ్, ఇలాగ పబ్లిక్ గా మీకు వీడియోలో కూడా అనౌన్స్ చేసేస్తున్నాం. ఉమ్. మళ్ళీ బంగారానికి బంగారమే. ఈ మీ ఆడపడుచు తీసుకున్నా, అత్తగారు తీసుకున్న అటు ఇటు 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 ఎటు తిప్పి చూసినా ఇది బంగారమే. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగుంది. అందరికీ బంగారం అందరి ఇళ్లలోకి వచ్చేలాగా ఉంది ఈ కాన్సెప్ట్. సో పిల్లపల్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు. మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి, మహంకాళి అమ్మవారి టెంపుల్ కదండి, అవును. మహంకాళి అమ్మవారి ఉజ్జయిని టెంపుల్ దగ్గర మహంకాళి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్. అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీకి వచ్చేసేయండి, ఆర్భాటంగా మీ పిల్ల పెళ్లి చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్.